కొనరావుపేట మండలంలోని పలు గ్రామాల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ పాల్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. మంగళపల్లి గ్రామంలో 1,30,00,000తో బీటీ రోడ్డు నిర్మాణానికి, 1,90,00,000తో కొలనూరు రామన్నపేట మధ్య రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి, మల్కపేట గ్రామంలో 90,00,000తో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళపల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని, గత ప్రభుత్వ హయాంలో నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం పట్టించుకునే పాపన పోలేదని, ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మీలో ఒకటిగా ఉంటూ, మీ కుటుంబ సభ్యుడిగా ఉంటూ మీ సమస్యల పరిష్కారం ధ్యేయంగా ముందుకు పోతున్నానని తెలిపారు. ఈరోజు మీ ఆశలతో అధికారులకు వచ్చిన తర్వాత 10 మాసాలు కాకముందే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి గౌరవ మంత్రులు 7 ఎవరైనా ఊహించినప్పుడన్నా 7 మంత్రులు ఒక వేదిక మీదకి వచ్చి మన వేంలో ఉన్నటువంటి పనుల అభివృద్ధి కోసం దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయ అభివృద్ధికి ఈరోజు భూమి పూజ, వేలాడ పట్టణ అభివృద్ధికి ఈరోజు భూమి పూజ, వేల నియోజకవర్గంలో ఉన్నటువంటి సాగునీటి త్రాగునీడు, అదేవిధంగా రోడ్లు భవనాలకు సంబంధించి, అదేవిధంగా ముంపు గ్రామాలలో 4,696 ఇండ్లు 234,80,00,000 మంజూరు ఇచ్చి భూమి పూజ చేసిపోయినటువంటి సందర్భం దయచేసి గమనించమని కోరుతున్నా. అమ్మవారిని స్వామివారిని కూడా కోరుకున్నా అందరికీ మంచి జరగాలని మరోసారి కోరుకుంటూ రాబో రోజుల్లో మరిన్ని కార్యక్రమాలలో మనం కలుసుకుందాం అన్నమాట ఈ సందర్భం మీకు తెలియజేస్తూ, ఈ రోజు ఇంచుమించు 13 కార్యక్రమాలు పెట్టుకున్న సాయంత్రం 6 గంటల దాకా కాబట్టి ఎక్కువ సమయం మీ మధ్యలో ఉండలేకపోతున్నందుకు మన్నించాలని చెప్పండి. ఈ సమయం రావణపేటలో కొల్లూరులో ఉండాలి, సమయం 10 అవుతుంది కాబట్టి మనం అందరం కూడా అన్నదమ్ములాగా కలిసి ఉండి ఒకరికొకరు ధీముగా ఉందాం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేనున్నా మీ బిడ్డగానే మాట దయచేసి